హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అభి సక్సెస్. నేను ఎక్కడ పోతున్నా అనుకుంటున్నా? నేనైతే స్వప్న యాదవ్ ఆగమన్ కి అయితే వెళ్తున్నా. నేను అక్కడ పోయిన తర్వాత అయితే ఫుల్ వీడియో చూపిస్తా మీకు, చూడండి. స్వప్నకైతే ఆగమన్ కి అయితే చాలా పెద్ద సెటప్ పెట్టింది. ఇంకా ముందుకు వచ్చే సదర్ కి అయితే ఇంకా చాలా పెద్ద పెడుతుంది. మనమైతే శివరంపల్లికి అయితే రీచ్ అయిపోయినా. ఫుల్ వీడియో అయితే చూసుకోండి. హలో చెప్పరా. हमारा प्यारा दुलारा कहीं की मक्खन खिलाता झुंगे जोगी चाल भूत का घरों में ताकत है शेर का दोनों सिंगार है तलवार का सीधा उतार देता घाट का मारमा 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 अपनी अकेले
5 నిమిషాలు ప్యాడ్ బ్యాండ్ ఆపండి అన్న జరసేపు. మన కోసం మన పోతే ఏడైతే మన ముచ్చర్రాజ్ అంకుల్ దొడ్డిలో పెట్టినాం కదా, అంకుల్ దగ్గర వర్క్ చేస్తున్న ఒక అన్న, రియల్లీ ఆయన కూడా ఒక సింగర్ అనమాట, కాకపోతే ఫ్రేమ్లోకి రాడు. అంటే చాలా అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకు రారు కదా, అట్లా మన అన్న ఒక హిందీ సింగర్. ఆయన ఒక్కసారి నా కోసం హిందీలో స్పీచ్ ఇస్తాడంట, భోజ్పూరిలో అన్నమాట. సో ఆయన ఏమంటారు, ఆయన ఇస్తా అని అంత మంచిగా ముందుకు వచ్చినప్పుడు మనం కూడా ప్రేమతో తీసుకోవాలి అది. కాబట్టి ఆయనకి మర్యాద ఇస్తూ ఆయన స్పీచ్ నేను వింటానని ఒక్కసారి ప్యాడ్ బ్యాండ్ అయితే ఆపమన్నాను. భయ్యా రాహుల్ भाई एक बार बोलिए. सबसे पहले तो आप सबको दिल से धन्यवाद। और हम आप सब हमारे सपना यादव जी के इनविटेशन में आके बहुत बहुत सपोर्ट किए। और आप सबको बता दूं कि हम सिंगर राहुल यादव समस्तीपुर बिहार, हम बहुत ही बड़ा फ्रेंड है सपना यादव जी का। तो आप सब भी सपना यादव को बहुत ज़्यादा से ज़्यादा सपोर्ट कीजिए। सपना यादव जी के लिए एक शायरी है कि फूलों से पूछो भावरों का श्रृंगार कितना होता है, फूलों से पूछो भावरों का श्रृंगार कितना होता है, और हमारे दिल से पूछो सपना जी, और हमारे दिल से पूछो सपना जी, हमें और ऑल फ्रेंड्स को आपके लिए प्यार कितना है। जोरदार ताली होनी चाहिए सपना यादव जी के लिए। और कहना है क्या, सपना यादव जी के लिए आप लोग एक फ्लैश कितना प्यार करते हैं और कितना चाहते हैं, आप लोग अपने फोन का एक एक फ्लैश लाइट जला के बताइए।
आप लोगों को भोजपुरी आती होगी? సో మచ్ రాహుల్ భాయ్, ఇలాగే నన్ను ఎప్పటికీ ఆదరిస్తుండండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అమ్మ. అండ్ నేను మా డాడీని అయితే నాయనా అని పిలుస్తా. నాయనా, నువ్వు ఇంత నాకు సపోర్ట్ చేస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మమ్మీకి కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కష్టాలు వచ్చినా మన మమ్మీ డాడీ ఒక్కరే, వాళ్ళే మనని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎన్ని అన్నా రాని మా మమ్మీ డాడీ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ప్లేస్లా. అలాగే నా అన్నలు, నా మమ్మీ డాడీ ఎంతనో నా అన్నలు అంతా నాకు. వాళ్ళు వీళ్ళు అంటే నేను ఒక్కటే అంట, అన్నలు కావాలి, అమ్మ నాయన కావాలి అంట, ఇద్దరు కావాలంట. ఎందుకంటే వాళ్ళు ఏంది నేనైతే ఈ స్టేజ్లో లేనని చెప్తా. రియల్లీ నాకు ఈ జన్మనిచ్చినందుకు అమ్మ నాన్న రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నా అక్కలు, నా ఇద్దరు అక్కలకి అండ్ నా తమ్ముడికి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అంటే నాకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు, అలాగే నా అన్నలు, లెక్క పెట్టని అన్నలు ఉన్నారు. అంటే వాళ్ళు ఇంట్లో కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అంటే ఎవరితోటైతే బాధలు షేర్ చేసుకోమో నా అన్నలతోటి నా ప్రతి ఒక్క విషయం నా అన్నలకు తెలుసు. వాళ్ళు ఎల్లప్పుడూ నా వెంటనే ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఒక్కసారి ఆలోచించండి. శమలశాలు జుట్టుకొని యాదవుని సత్తా ఎదురు వస్తే తిరిగిపోదు నరంలా వేది పవరు అనకనంలా పోతూ కదా చూడు. ఎదురు వస్తే తిరిగిపోదు నరంలా వేది పవరు అనకన. మా చోటుగాడు అయితే సగర్ తీస్తుండు. మళ్ళా మా చోటుకు కూడా సపోర్ట్ చేయండి. అలాగే అండ్ పండు, తేజు, మీరు ఇక్కడ లేకపోయినా నా గుండెలు ఎప్పుడు ఉంటారు. రియల్లీ మిస్ యూ. అంటే ఇంత జనాలల్లో మీరు ఉండాలి, కానీ ఏం చేస్తాం కొన్ని టైమ్స్లో అవి జరగవు. ఎప్పటికీ ప్రేమ ఉంటుంది వాళ్ళది. తేజు, పండు మీరు ఎప్పటికి ఉంటారు ఎమ్మెల్యే అయితే నేను మర్చిపోను అనుకో. ఇంకా స్పెషల్ ఆర్ట్స్ టు మై నాని ఇప్పుడు లేరు, కానీ నానిగా నిజంగా నేను మిస్ అవుతా. అంటే నైట్లో ఎన్నిసార్లు నిన్ను గుర్తు చేసుకొని ఎవరు ఏడుస్తారో తెలియదు, కానీ నేనైతే బాధపడతా. మా ఇంటి పెద్ద కొడుకు చనిపోయిండు కాబట్టి ముందు కూడా తెలియజేసిన ఇంటర్వ్యూలల్లో రియల్గా అంటే నా ఫ్యామిలీని గుర్తు చేసుకుంటున్నా భయ్.